ఎన్టీఆర్ స్టామినాకు ఓ పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది. అది కూడా పాన్ ఇండియన్ మూవీ కావడంతో నిజంగా ఇది పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో అతను పాస్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ కు కొత్త బాద్షాగా మారతాడు. లేదంటే ఇప్పటికే మొదలైన ట్రోల్స్ కు మరోసారి టార్గెట్ అవుతాడు. నిజానికి ఇది చాలా పెద్ద టార్గెట్. రాజమౌళి సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ రేంజ్ కు వెళ్ళలేదు. మరి ఎన్టీఆర్ వెళతాడా అంటే ఖచ్చితంగా డౌటే అంటున్నారు చాలా మంది. అయినా ఇది అతని రేంజ్ పై ఉన్న అంచనాలను తెలియజేస్తుంది. ఇంతకీ ఎన్టీఆర్ ముందు ఉన్న టార్గెట్ ఏంటి? ఎందుకంత టఫ్ అవుతుంది? ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందించబోతున్నారు. ఈ ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ కు రావడం సాధ్యం కాదని వార్తలు వస్తున్నాయి. దాదాపు దేవర సమ్మర్ నుంచి వాయిదా పడినట్టే అని బలంగా వినిపిస్తోంది. పోస్ట్పోన్ అయిన ఈ మూవీ బిజినెస్ పరంగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్ రైట్స్ ను 27 కోట్లకు అమ్మేశారు. హంసిని అనే సంస్థ ఈ రైట్ చెల్లించి రైట్స్ తీసుకుంది. ఓ రకంగా టాలీవుడ్ లో ఇదే పెద్ద ఫిగర్. అయితే ఈ మొత్తాన్ని సాధించడం అంత సులువైన విషయమేం కాదు. అది కూడా సోలోగా వస్తోన్న ఎన్టీఆర్ లాంటి హీరోకు ఇది టఫెస్ట్ ఫీట్. మరి మొత్తం రికవర్ అయ్యి లాభాలు రావాలంటే దేవర సినిమా ఓవర్సీస్ లో 6 మిలియన్స్ వరకు వసూళ్లు సాధించాలి. ఇప్పటి వరకు రాజమౌళి, ప్రభాస్ లాంటి వాళ్ళు మాత్రమే ఆ ఫీట్ సాధించారు. ప్రభాస్ కూడా సోలోగా ఏం సాధించలేదు. రాజమౌళితో కలిసి చేసిన బాహుబలి వల్ల సాధ్యమైంది. అయితే ఎన్టీఆర్ దేవరాలో బలమైన కంటెంట్ ఉండి అది ఓవర్సీస్ ఆడియన్స్ కు రీచ్ అయ్యే అవకాశం ఉంటే ఆలోచించవచ్చు. బట్ ఇప్పటికి కొందరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ ఇమేజ్ వైపు నుంచి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. దేవర సినిమా కొరటాల ఆచార్యవంత డిజాస్టర్ తర్వాత చేస్తున్నది కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి అని చెప్పుకోవడానికి లేదు అనేదే చాలా మంది అభిప్రాయం. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ లో ఎలివేషన్ తప్ప ఏం లేదు అనేవాళ్లు లేకపోలేదు. RRR తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పించాడు. అంతవరకు ఓకే. కానీ రీసెంట్ గా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా ఎన్టీఆర్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా ఉన్నాయి. RRR లో ఎన్టీఆర్ ను సైడ్ హీరో అన్నంత పనిచేశాడు విజేంద్ర ప్రసాద్. ఇది మార్కెట్ పైన ప్రభావం చూపుతుందంటున్నారు విశ్లేషకులు. ఇక మరో ఇంపార్టెంట్ విశేషం ఏంటంటే ఒకప్పటిలా ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యాన్స్ ఓన్ చేసుకోవడం లేదు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఆయన సినిమాలను లైట్ తీసుకుంటున్నారు. ఓవర్సీస్ లో నందమూరి, టీడీపీ అభిమానుల ప్రభావం చాలా ఎక్కువ. అది దేవరపై పడే అవకాశాలు లేకపోలేదు. సో దేవరకు కనీసం పెట్టుబడి రావాలన్నా $5.5 మిలియన్ వసూలు చేయాలి. ఎలా చూసినా ఇది చాలా పెద్ద భారం. మరి టార్గెట్ ను కానీ ఎన్టీఆర్ ఛేదిస్తే అతన్ని మించిన పోటుగాడు టాలీవుడ్ లోనే ఉండడు.